కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ అందరూ స్పిన్నర్లు అయితే వికెట్లు తీసుకోవడం మనం చూసాం. మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ కూడా స్పిన్నర్లే తీసేసుకున్నారు. జడేజా కావచ్చు, శాంట్నర్ కావచ్చు, దేశపాండే కావచ్చు. స్పిన్నర్లు అయితే మంచి ఫామ్లో కనిపించి ఈ మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసేసి అయితే ఏ స్థితిలో కూడా వాళ్ళైతే గెలుస్తారనిపించలేదు. వరుస వికెట్లు అయితే పడిపోతూనే ఉన్నాయి. ఒక్క బ్యాట్స్మెన్ మిగిలినా సరే టార్గెట్ అయితే అయిపోయి ఉండేది. కానీ అన్ఫార్చునేట్లీ ఒక బ్యాట్స్మెన్ కూడా నిలబడలేదు. ఒక 50 కూడా చేయలేకపోయారు పంజాబ్ కింగ్స్ 11 నుంచి. అలానే సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. అజింక్య రహానే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. వాళ్ళకైతే ఆ ఓపెనింగ్లో ఏదైతే రావాల్సిందో అది రావట్లేదు. మంచి పార్ట్నర్షిప్ అయితే రావట్లేదు. ఆ తర్వాత డారెన్ మిచెల్ అలానే రుతురాజ్ గైక్వాడ్ కొంచెం నిలబడి ఆడే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత శివన్ దుబే మళ్ళీ డక్ అవుట్ అయ్యాడు మ్యాచ్లో. అలానే మొయిన్ అలీ ఆడలేదు. కానీ రవీంద్ర జడేజా బ్యాటింగ్లోను బౌలింగ్లోను రెండిట్లోనూ అదరగొట్టేశాడు. ఒక ఎండ్లో మంచిగా నిలబడి మంచిగా అయితే ఆడడం చూసాం మనమైతే. ఆ తర్వాత శాంట్నర్ కొంచెం చిన్న పార్ట్నర్షిప్, అలానే శార్దుల్ ఠాకూర్ తోటి చిన్న పార్ట్నర్షిప్ తోటి అయితే